అందరికీ నమస్కారం. ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలో రామ్లీలా మైదానంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఒక సభ నిర్వహించి వచ్చిన తర్వాత ఆ సభా వేదిక ఆ స్థలిని ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి కొంతమంది మతోన్మాదులు అక్కడ అపవిత్రమైపోయిందని ఒక దళితుడు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సభా వేదిక మీద మాట్లాడిండు కాబట్టి ఈ వేదిక అంతా అపవిత్రమైంది అని చెప్పి యజ్ఞం చేయటం యాగం చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ఆ వేదిక స్థలిని శుద్ధి చేయటం అనేటువంటిది జరిగింది. ఎవరు చేశారు ఇది? శ్రీరామ్ సేన పేరిట ధర్మ సేవన్యాస్ పేరిట ఈ తతంగాన్ని నిర్వహించారు. 8-10 వయసు దాటినటువంటి వ్యక్తి, పార్లమెంటులో అత్యంత సీనియర్ పార్లమెంటు సభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకే ఈ రకమైనటువంటి అవమానం జరిగితే, కుల వివక్ష జరిగితే, దేశంలో కుల వివక్ష అంటరానితనం అనేది ఏ మోతాదులో ఉందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక జాతీయ స్థాయి నాయకుడికి ఈ గతి పడితే దేశంలో అట్టడుగు పేదలుగా, గ్రామ సీమల్లో నివసించేటువంటి వాళ్ళుగా, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళుగా, అమాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి వివక్ష అనుభవిస్తున్నారనేది చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. మనం ఆలోచించాలి. ఒక సభా వేదిక నుంచి ఒక అభిప్రాయం చెబితే ఆ అభిప్రాయం తప్పనిపిస్తే మరో వేదిక పెట్టి దాన్ని ఖండిస్తూ మాట్లాడే ప్రజాస్వామిక స్వేచ్ఛ ఆర్ఎస్ఎస్ బీజేపీకి కూడా ఉంది. అట్లా ఖండించకుండా నువ్వు అంటరానుడివి, దళితుడివి కాబట్టి ఈ సభాస్థలి అనేది ఉండటానికి వీల్లేదు, మీరు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు, మీరు మాట్లాడినందుకు ఈ సభా వేదిక మైలబడిపోయింది, అపవిత్రమైపోయింది, కాబట్టి మేము దాన్ని శుద్ధి చేస్తామని చేయటం అని చెప్పేసానంటే సాటి మనిషిని మనిషిగా చూడని నీచత్వం కొనసాగుతున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతల్లో అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వాళ్ళు చాలా మాటలు చెప్తున్నారు. హిందూ మతవాదులు వేరు, హిందూ మతోన్మాదులు వేరు అనేటువంటిది మేము మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాం. హిందూ మత విశ్వాసాలు ఆచరించే కోట్లాది మంది ప్రజలు అన్నాదమ్ముల్లాగా అన్ని మతాల వారు కలిసి ఉంటున్నారు. హిందూ మతోన్మాదులు ఉన్నటువంటి వాళ్ళే మత ఘర్షణలు సృష్టించి, విద్వేషాలు రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించి ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇది జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో గతంలో కూడా వెళ్ళినటువంటి చూసాం. ఒక రాష్ట్రపతిని కూడా లోపలికి రానియనటువంటిది, దేవుని గుడిలోకి రానియనటువంటి సంఘటన గతంలో చూసినాం. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సభా వేదికను శుద్ధి చేసినటువంటిది ఇప్పుడు చూశారు. అంటే ఈ ఘటనలు దేనికి తార్కాలు? ఒక ప్రజాస్వామిక విలువల్ని, ఒక ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే కౌంటర్ అభిప్రాయం ద్వారా దాన్ని ఖండించేటువంటిది పోయి శుద్ధి చేయటం అంటే మనుషులంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెప్తున్నప్పుడు నీ ఎదుటి మనిషి సభ పెట్టినప్పుడు ఆయన క్రిస్టియనా ముస్లిమా ఏంటి అనేటువంటి పాయింట్ కాదు కదా, మనిషా కాదా? నీకు సభ పెట్టుకునేటువంటి హక్కు ఉన్నట్టుగానే తనకు కూడా సభ పెట్టుకునేటువంటి హక్కు ఉంది కదా, శుద్ధి చేయటం ఏమిటి? అందుకని మనం ఆలోచించాల్సింది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎంతకాలానికైనా ఈ దేశంలో అగ్రకుల మనువాద శక్తుల పక్కన నిలబడ్డటువంటి పార్టీ తప్ప, సంస్థ తప్ప, అట్టడుగు వర్గాలు దళితులకి ఏనాడైనా ఊరికి చివర ఉంచాల్సిందే, అంటరాని వాళ్ళుగా చూడాల్సిందే. వాళ్ళు ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ అధికారిక యంత్రాంగంలోకి కానీ ప్రవేశించిన అన్ని మైలబడిపోతాయని చెప్పినటువంటి సందర్భాలను చూశాం. ఇటీవల కాలంలో గతంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, ఉద్యోగులు, దళితులంతా ప్రభుత్వ ఆఫీసులకు వస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా ఆవు మూత్రంతో పరిశుభ్రం చేయాలని చెప్పి జీవో పాస్ చేసినటువంటి సంగతి చూశాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశాడు? దళితులు ఎవరైనా మా ఇంటికి వస్తే షాంపులతో తల కడుక్కొని శుభ్రంగా మా ఇంటికి రావాలి అని చెప్పేటువంటి మాట ఆయన చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటను మనం చూసాం. ఈ దళితులకు, అట్టడుగు వర్గాలకి ఎంతో కొంత మేలు చేసేటువంటి ఈ రాజ్యాంగం దీన్ని కంప్లీట్గా మార్చేస్తే ఇంకా పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగం పనికిరాదనేటువంటి మాట మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. ఈరోజు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభాస్థలిని శుద్ధీకరణ జరిగితే యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, హిందుత్వాన్ని పుణికిపుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? రాములమ్మలు ఎక్కడ పోయారు?
సుంకర వంకర మౌనికలు ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే సాటి మనిషిని మనిషిలాగా గౌరవించినటువంటి నీచపు సంస్కృతి మీలో కొనసాగుతున్నప్పుడు హిందువులందరూ బంధువులు అని చెప్పేటువంటి మాటకు మీకు ఎక్కడైనా అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకని దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతరం ఆలోచించాలి. ఇలాంటి మత చిచ్చులు పెట్టడానికి యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన, ఎదుటి మనిషిని ప్రేమించడానికి, ఎదుటి మనిషిని కలుపుకోపోవడానికి, అందరూ అన్నాదమ్ముల్లో కలిసి ఉండడానికి ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా ఎవరేం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మత కలహాలు సృష్టించడానికి యజ్ఞాలు చేయటం అంటే ఏమిటి? దీని అర్థం దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి ఏమిటి? అంటే మీరు ఒక ప్రజాస్వామిక సమాజంలో, ప్రజాస్వామిక దేశంలో మీరు చేసే అభివృద్ధి గురించో, మీరు చేసే మంచి పనుల గురించో ప్రజలకు తెలియజేసుకునేటువంటి హక్కును మీరు వదిలేసి ఇంకా మేము మధ్యయుగాల కాలం నాటి అసమానతలు పాటిస్తాం, కులవివక్షను పాటిస్తాం, మనిషిని మనిషిగా చూడటం అంటే ఈనాటి జంజీతరం ఒప్పుకోదు, అంగీకరించదు, మీ మాటలను కట్టి పెడుతుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి జంజీ ఉద్యమాన్ని చూసినాం. వాళ్ళు చాలా స్పష్టం చేశారు, మీ మతం వద్దు, మీ గతం వద్దు, మాకు మా భవిష్యత్తు ఏమిటో మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. అందుకనే ఈనాటి యువతరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇలాంటి ఒక అమానవీయమైనటువంటి పద్ధతిని ఖండించాలి. అక్కడ మల్లికార్జున ఖర్గే ఉన్నాడో ఆయనదే పార్టీ, ఆయనదే మతం, ఏ కులం అనేటువంటి పాయింట్ కాకుండా ఆయన సాటి మనిషిగా గౌరవించేటువంటి సంస్కృతిని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేర్చుకోవాలని, ఈ సమాజంలో విద్యార్థి యువతరం, ప్రత్యేకించి మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇట్లాంటి అమానవీయ కులవివక్ష ఘటనని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.